దేశంలో ఒక కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. రావడమే సంచలనంగా మారింది. ఏంటిదా రాజకీయ పార్టీ ఎందుకంత సంచలనం అవుతుంది చెప్తా. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక ఆ పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీ పేరు కాక్రోచ్ జనతా పార్టీ. అందరు వినుండుంటారు. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వాళ్ళు పార్టీ పెట్టిన 16 తారీఖు రోజు పెట్టినట్టు ప్రకటించారు. ఇప్పటివరకు దానికి వస్తున్న ఫాలోవర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైంకి 60 లక్షలు దాటిపోయారు వాళ్ళ పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజ్కి. సోషల్ మీడియాలో ఒక సంచలనంగా మారింది ఇది మొత్తం. అయితే ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ పార్టీ అనే దానికి రీజన్ చెప్తాను నేను మీకు. దాని తర్వాత వీళ్ళు కొన్ని అర్హతలు కూడా చెప్పారు. వాళ్ళ పార్టీలో చేరాలంటే ఏం అర్హతలు ఉండాలి అనేది చెప్పారు. ఈ పార్టీ మేనిఫెస్టో కూడా ప్రకటించింది. అంటే కొంత విచిత్రంగా ఉన్నాయి వాళ్ళ అర్హతలు. అందుకోసమని కొంత సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది అది. మామూలుగా మొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన కొన్ని కమెంట్స్ చేసిండు, నిరుద్యోగుల మీద చేసిండు. కాక్రోచ్ అని సంబోధించిండు వాళ్ళని. అది నిరుద్యోగులను ఉద్దేశించే చేసింది అనేది అప్పుడు జరిగింది చర్చ. దాని తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడిరు, నా వ్యాఖ్యలు నేను మాట్లాడిన మాటల్ని వక్రీకరించిర్రు అనేది ఆయన చెప్పిండు. అయితే దాని తర్వాత పుట్టుకొచ్చింది పార్టీ. ఏ కాక్రోచ్ అనే పదాన్ని అయితే వాడిరో అదే కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతోని ఒక పార్టీ పుట్టుకొచ్చింది. సిజేపీ అని కూడా అంటున్నారు, అంటే కాక్రోచ్ జనతా పార్టీ. దీన్ని 16 తారీఖు రోజు వాళ్ళు మేము స్థాపించినామని చెప్పి కొన్ని వాళ్ళ పార్టీలో చేరడానికి ఏం అర్హతలు ఉండాలి అనేది చెప్పారు. వాళ్ళ మేనిఫెస్టో ఎట్లా ఉంటుంది అనేది కూడా చెప్పారు. అయితే కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీని గురించి ప్రస్తావించడంతోనే అది ఇంకా ఫుల్ వైరల్ అయిపోయింది. మామూలుగానే ఇప్పుడు జెన్జీ ఉద్యమం నడుస్తుంది, జెన్జీ వచ్చేసిరు. మొత్తం యువత గతంలో పాలిటిక్స్కి దూరంగా ఉండేటోళ్ళందరూ కూడా పాలిటిక్స్ మీద దృష్టి పెడుతున్నారు. చాలా సిచ్యుయేషన్స్ చూస్తున్నాం మనం ఇప్పుడు. యువత చాలా క్లియర్గా పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తుందని. తమిళనాడు రాజకీయాలలో అదే జరిగింది. జెన్జీ మొత్తం ఒక రకమైన నిర్ణయం తీసుకొని అక్కడ విజయ్ గెలవడానికి చాలా కీలకమైన పాత్ర పోషించింది అనేది చూస్తున్నాం. ఇక ఒక జెన్జీ ఉద్యమాలు రాబోతున్నాయి నెక్స్ట్ మొత్తం అనేది కూడా ఈ మధ్య మనం బాగా చూస్తున్నాం. సో ఆ టైంలో వచ్చింది. అట్లాంటి జెన్జీనే దీన్ని ముందుండి నడుపుతున్నారు కాబట్టి ఇది ఇంకా ఎక్కువగా, మామూలుగానే సోషల్ మీడియాలో ఎక్కువ ఉండేటోళ్ళు కొంత జెన్జీ పిల్లలు ఉంటారు కాబట్టి ఇది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది దీని మీద. అంత సంచలనాలు ఎందుకు అవుతున్నాయి అంటే దానికోసం అవుతున్నాయి. అభిజిత్ అనేటైనే ఈ పార్టీని స్థాపించిండు. అయితే వాళ్ళ అర్హతలు ఏముండాలి అనేది చెప్తా. కొంచెం చిత్రంగా ఉంటాయి ఇవి. మిగతా రాజకీయ పార్టీలకి ఉండే అర్హతలు ఏముంటాయి అనే దానికి డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళ పార్టీలో చేరాలంటే ఉండాల్సిన అర్హతల గురించి కూడా వాళ్ళు ఒకటి చెప్పిర్రు. అదేంటంటే ఉద్యోగం లేకపోవడం, సోమరితనంగా ఉండడం, సోమరిపోతులు అయి ఉండడం. ఎందుకంటే సిజేఐ మాట్లాడిన దాంట్లో సోమరిపోతులు కాక్రోచుల్లాగా తయారవుతున్నారు అనే పదం వాడిరు కాబట్టి వీళ్ళు వాటినే మెయిన్గా తీసుకున్నారు. ఉద్యోగాలు లేకపోవడం, సోమరిపోతుగా ఉండాలి, సోషల్ మీడియాలోనే ఎక్కువ టైం గడుపుతుండాలి. ఇట్లాంటి అర్హతలు పెట్టుకున్నారు వాళ్ళు. అయితే ఇది ఎందుకు జనాలకి ఎందుకు ఇంత వైరల్ అయింది, ఎందుకు అంత ఎక్కువ జనాలు దానికి అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళ వైపుకి చూస్తున్నారు అంటే ఇది బేసిక్గానే జెన్జీ అనేది మనం చాలా రోజుల నుంచి వింటున్నాం. జెన్జీ అంతా పాలిటిక్స్ వైపుకి వస్తున్నారు అనేది. పైగా అన్ఎంప్లాయిడ్ కూడా, ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించిన దాని మీదనే కదా అయింది. కాబట్టి అన్ఎంప్లాయిడ్ జెన్జీకి కలిసి ఉన్నటువంటి మాటలు కాబట్టి వాళ్ళకి కొంత తొందరగా కనెక్ట్ అయింది. ఆ యూత్ ఫ్రస్ట్రేషన్ని టచ్ చేసింది ఇది. ఆయన మాట్లాడిన మాటలు, ఇప్పుడు పెట్టిన పార్టీ కూడా ఆ యూత్లో ఉండే ఫ్రస్ట్రేషన్ని టచ్ చేసింది కాబట్టి ఇంత భయంకరమైన ఫాలోయింగ్ వస్తుంది వాళ్ళకి. అట్లనే నిరుద్యోగులకు ఉన్నటువంటి ఇష్యూస్ మీద ఎక్కువగా ఫోకస్డ్గా ఉంది కాబట్టి దీని మీద అంత ఎక్కువ చర్చ జరుగుతుంది. రీల్స్ కావచ్చు, మీమ్స్, మొత్తం హ్యాష్ ట్యాగ్స్. నిన్న మొత్తం ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ అనే హ్యాష్ ట్యాగ్సే ప్రతి దాని కింద ఉంటున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీన్ని ప్రస్తావించి ఇక జెన్జీ శకం మొదలవుతుంది, ఇట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే, ఎట్లా పడితే అట్లా పాలిటిక్స్ చేస్తే నడవదు అని కొంతమంది రాజకీయ నాయకులు కూడా అనడంతో ఒక కొంత దాని మీద చూస్తున్న వాళ్ళు ఏంది ఇది అసలు, ఎవరు స్టార్ట్ చేసిర్రు, ఎవరున్నారు, ఏం నడుస్తుంది అనేది ఎక్కువ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు జనాలు. ఇంకొకటి, సిస్టమ్ మమ్మల్ని తక్కువ చేసి చూస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. దాంతో ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు కొంత వాళ్ళని తక్కువ చేసి చూపించే ప్రయత్నం, తగ్గించే ప్రయత్నమే కదా కాక్రోచెస్లతో పోల్చడం అంటే. అంటే సిస్టమ్ మమ్మల్ని తక్కువ చేసి చూస్తుంది అని ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు హట్ అవ్వడం. దాంతో ఈ ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే దానికి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టు. అందుకే వాళ్ళు పెట్టిన 90 గంటలలో
96 గంటలలోనే వాళ్ళకి 50 లక్షల ఫాలోవర్ల కంటే ఎక్కువ మంది వచ్చిర్రు. మేము చేరుతాము అని చాలామంది అప్రోచ్ అవుతున్నారు అని చెప్తున్నారు. సరే, ఇది ఒక సెటైరికల్ మూమెంట్ లాంటిది అనుకోండి. ఇది రెగ్యులర్ పొలిటికల్ పార్టీ లాగా ఉంటుందా, రెగ్యులర్ పొలిటికల్ పార్టీ అవుతుందా అంటే అట్లా ఏమి ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక సెటైరికల్ మూమెంట్ అయితే నడుస్తుంది, ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే నడుస్తుంది. ఇంకొకటి వాళ్ళ మేనిఫెస్టో, దీని గురించి చెప్పుకోవాలి. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో గురించి కూడా విపరీతమైన చర్చ జరుగుతుంది. మామూలుగా ఎవరైనా ఒక పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేయగానే మేము ఏం చేస్తాం, మా మేనిఫెస్టో ఎట్లుంటుంది అంటే దేని మీద ఫోకస్డ్గా పని చేస్తాం అనేది మేనిఫెస్టోలో చెప్తారు, పార్టీ మేనిఫెస్టో. ఎన్నికలప్పుడు చెప్పడం మేనిఫెస్టో ఒకటి ఉంటుంది. ఎన్నికలకు పోతున్నప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలను అనౌన్స్ చేస్తాయి. అంటే ఆ ఎన్నికలలో మా పార్టీ ఇది చేస్తుంది అని చెప్పడం. ఇప్పుడు మామూలుగా కొత్తగా పార్టీలు పెట్టే వాళ్ళు కూడా మేనిఫెస్టో అనౌన్స్ చేస్తారు. అంటే వాళ్ళ పార్టీ ఐడియాలజీ ఎట్లా ఉంటుంది అని చెప్పడం కోసమని వాళ్ళ మేనిఫెస్టో చెప్తారు. మామూలుగా చూస్తూ ఉంటాం కదా మనం రకరకాల సందర్భాలలో పార్టీలు అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళ పార్టీ పేరు, వాళ్ళ పార్టీ జెండా, వాళ్ళ పార్టీ ఉద్దేశం ఏంది, వాళ్ళ పార్టీ దేనికోసం పనిచేస్తుంది ఇట్లా చెప్తారు కదా. సో అవి అన్నట్టు అట్లా వీళ్ళు దేని మీద పనిచేస్తాము, వీళ్ళ పార్టీలో చేరడానికి ఉన్న అర్హతలు ఏంది, తర్వాత దేని మీద పనిచేస్తాము అని ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసిరు. 5 ఇష్యూస్తోనూ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిరు. ఇది కూడా దీని మీద కూడా విపరీతమైన చర్చ జరుగుతుంది. 5 పాయింట్లు ఏందో నేను మీకు ఇప్పుడు చెప్తా. వీళ్ళు ఏం చెప్తారంటే, పదవీ విరమణ చేసే ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కానుకగా ఇవ్వబోం. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ పార్టీ ఏర్పడడానికి కారణమే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి కదా, అందుకోసం అట్లాంటి వాళ్ళకి మేము రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వము అని చెప్పడం దీని ఉద్దేశం అన్నట్టు. దాంతోపాటు నిజమైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోతే దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి విచారణ జరుపుతాం. ఎవరిది కూడా అర్హత ఉన్నటువంటి ఏ ఒక్కరి ఓటు హక్కును కోల్పోనియం అని చెప్పడం అన్నట్టు దీన్ని. దాని తర్వాత పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచకుండానే సగం సీట్లను మహిళలకు కేటాయిస్తాం, కేంద్ర క్యాబినెట్లో సగం పదవులు మహిళలకి ఇస్తాం. ఇది చాలా ఇప్పుడు చర్చ జరుగుతున్న ఇష్యూ. మొన్న పార్లమెంట్లో మహిళా బిల్లు పెడితే వీగిపోయింది కదా, చూసినాం కదా. ఆ పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టడానికి ఏంది కారణం అంటే డీలిమిటేషన్ కూడా చేసి, డీలిమిటేషన్ చేయడంతో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది, నియోజకవర్గాల సంఖ్య పెంచి మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వడం దాని వెనకాల ఉన్న ఉద్దేశం. అయితే వీళ్ళు ఏం చెప్తుర్రంటే నియోజకవర్గాల సంఖ్య పెంచకుండానే ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టే పార్లమెంటు సీట్లు పెంచకుండానే ఇట్లనే ఉంచి సగం సీట్లు మహిళలకి కేటాయిస్తారట. సగం 33% కూడా కాదు. మామూలుగా ఇప్పుడు ప్రభుత్వాలు చెప్తున్నాయి 33% కదా, వీళ్ళు ఏమంటున్నారు సగం సీట్లు కేటాయిస్తామంటున్నారు. అట్లనే క్యాబినెట్లో కూడా సగం పదవులు ఇస్తామని, కేంద్రంలో ఉన్న క్యాబినెట్ ఉంటుంది చూసిరా. సో కేంద్రంలో ఉన్న క్యాబినెట్లో ఇప్పుడు మహిళల సంఖ్య చాలా తక్కువే, సగం అయితే లేదు. సో వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు అధికారంలోకి వస్తేనట కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేంద్ర క్యాబినెట్లో కూడా సగం మహిళలకి క్యాబినెట్లో అవకాశం ఇస్తాం, అంటే సగం మందిని కేంద్ర మంత్రులను చేస్తాం మహిళల్ని అన్నట్టు. ఇంకొకటి, అంబానీ అదానీలకి చెందిన అన్ని మీడియా సంస్థల లైసెన్స్లు రద్దు చేస్తాం. ఆ మీడియా మీద విపరీతమైన చర్చ జరుగుతుంది కదా, చూసినాం కదా మనం. నిన్నగాక మొన్న బండి భగీరథ్ ఇష్యూ తెలంగాణలోనే, మీరు దేశవ్యాప్తంగా వదిలేయ్యారు, తెలంగాణలోనే బండి భగీరథ్ ఇష్యూ జరిగినప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎట్లాంటి పాత్ర పోషించింది చూసినాం. మొత్తం సోషల్ మీడియా ఉండడంతోనే ఆ ఇష్యూ ఫోకస్ అయింది, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం తొక్కిబెట్టే ప్రయత్నం చేసింది అనేది మనం చూసినాం. అసలు ఎక్కడ కూడా వార్త ఇయ్యకపోగా ఇంకా దాన్ని వేరే రాగా పోర్ట్రే చేసే విధానం కూడా మనం చూసినాం. కాబట్టి అట్లాంటిది మీడియాకి సంబంధించి అట్లా ఉండేదాన్ని మొత్తం నివారిస్తామనేలాగా అట్లాంటి వాళ్ళకి, ఇప్పుడు కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా, అంబానీ అదానీ లాంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన మీడియా లైసెన్స్లని రద్దు చేస్తాము అని అంటున్నారు. అట్లనే పార్టీ ఫిరాయించిన ఎంపీ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయకుండా 20 ఏండ్ల పాటు నిషేధం విధిస్తాం. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది చాలా రాష్ట్రాలలో. ఒక పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తారు, గెలిచిన తర్వాత ఆ పార్టీ వాళ్ళు అధికారంలోకి రాకపోతే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకి ఎమ్మెల్యేలు పోతున్నారు. మన తెలంగాణలో చూడలేరు, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకొని జనరల్ ఎన్నికలలో పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి, వాళ్ళ కారు గుర్తు మీద గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 10 మంది చేరేరు చూసిరా. దాని మీద చాలా రోజుల పాటు, చాలా నెలల పాటు కోర్టుల కేసులు నడిచినాయి, చూసినాం మనం అందరం. అది అట్లా అన్నట్టు. అట్లా పార్టీ ఎవరన్నా మారిర్రు అనుకోండి, ఆ పార్టీ మారిన వాళ్ళకి నెక్స్ట్ ఎన్నికలలో పోటీ చేయకుండా 20 ఏండ్ల పాటు నిషేధం విధిస్తారట. నెక్స్ట్ ఎన్నికలలో కాదు, 20 ఏండ్ల పాటు అసలు వాళ్ళు పోటీనే చేయకుండా. ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలకు పోతే కనుక వాళ్ళని అనర్హులుగా చేసి 20 ఏండ్లు పోటీ చేయొద్దు. మళ్ళీ వాళ్ళిగా 20 ఏండ్ల పాటు పోటీ చేయడానికి ఉండదు. 20 ఏండ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా అంటే చేయొచ్చు. 20 ఏండ్ల పాటు ఒక రాజకీయ నాయకుడు సర్వైవ్ కాకపోతే మళ్ళీ కొత్తగా గుర్తుంచుకొని 20 ఏండ్లు అంటే దగ్గర ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది.
ఇప్పుడు 30 ఏండ్లు ఉండేటోళ్ళు 20 ఏండ్లు నిషేధం పడితే 50 ఏండ్లకు వస్తారు. 50 ఏండ్ల తర్వాత మళ్ళీ కొత్తగా జనాల దగ్గరికి పోయి కొత్తగా పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. సో అట్లా కఠినంగా లేకపోవడంతోనే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోతున్నారు కాబట్టి దీన్ని కూడా మేము గట్టిగా కఠినంగా దీని మీద పనిచేస్తాం, 20 ఏండ్లు నిషేధం విధిస్తాము అని చెప్తున్నారు. సో ఇది వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో. 5 ఇష్యూస్ ఫోకస్డ్గా వాళ్ళ పార్టీ దేనికి పనిచేస్తుంది అనే దాని మీద ఒక మేనిఫెస్టో చెప్పారు. ప్లస్ వాళ్ళ పార్టీలో చేరాలంటే అర్హతలు ఏముండాలి అనేది కూడా చెప్పారు. చాలామంది రోజు రోజుకి ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంకే ఈరోజు సాయంత్రం వరకు ఇంకా వీళ్ళ ఫాలోవర్ల సంఖ్య పెరుగుతుంది. చాలా విపరీతంగా వాళ్ళు సోషల్ మీడియాలో జనాలందరూ కూడా ముఖ్యంగా యూత్, అన్ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. దాంట్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఫాలో అవ్వడంలో 50 లక్షలు 60 లక్షలకి దగ్గరగా ఉంది అది. ఈరోజు సాయంత్రానికి రేపుకి ఇంకా దాని సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. రోజు రోజుకి దీంట్లో ఆ విషయం తెలుస్తున్న కొద్దీ, బయటకు వస్తున్న కొద్దీ, నిన్నటితో పోల్చితే ఈ రోజుతో ఇంకా జనాలకి తెలిసింది ఎక్కువ. కాబట్టి వాళ్ళందరూ కూడా అసలు ఏంది ఈ పార్టీ, ఏం చేయబోతుంది, ఎట్లా ఉంది అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు దానికోసం. ఇది పెద్ద రాజకీయ పార్టీగా, ఇప్పుడు మామూలుగా రాజకీయ పార్టీలు ఎట్లుంటాయంటే లైసెన్స్లు పొందిన అంటే ఎన్నికల సంఘం గుర్తించినటువంటి పార్టీలు కొన్ని ఉంటాయి, గుర్తించని పార్టీలు కూడా కొన్ని ఉంటాయి. సో దాంట్లోకి వస్తుందా, వీళ్ళు సీరియస్ పార్టీలాగా ఫామ్ అయిపోయి నెక్స్ట్ మేము పోటీ చేస్తాము అని అంటారా, ఫ్యూచర్ ఎట్లుంటుంది, దీన్ని ఎటువైపు టర్న్ అవుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకైతే ఆ పార్టీ పెట్టిర్రు, పార్టీ పేరు అనౌన్స్ చేసి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టడంతోనే కొంత అటెన్షన్ని అటువైపుకు తిప్పుకోగలిగారు వాళ్ళు. ఒక సంచలనంగా అయితే సోషల్ మీడియాలో అయితే సంచలనంగా మారింది ఈ పార్టీ పెట్టడం అనేది.